భారతీయ బ్యాంకింగ్ రంగంలో తిరుగులేని శక్తిగా ఉన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇప్పుడొక ఊహించని సంక్షోభంలో చిక్కుకుంది. చైర్మన్ అతను చక్రవర్తి గారి నిర్ణయం మరియు దాని వెనుక ఉన్న నైతిక కారణాలు ఎథికల్ కన్సర్న్స్ ఇప్పుడు కార్పొరేట్ ప్రపంచంలో హాట్ టాపిక్ అయ్యాయి. కేవలం కొద్ది రోజుల్లోనే ఇన్వెస్టర్ల కోట్ల రూపాయల సంపద ఆవిరైపోయింది. అసలేం జరిగింది? ఆ నైతిక కారణాల వెనుక ఉన్న అసలు రహస్యమేంటి? తెలుసుకుందాం రండి. చక్రవర్తిగారు మాజీ ఐఏఎస్ అధికారి మరియు ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా పనిచేసిన అనుభవం ఉన్నవారు. హెచ్డిఎఫ్సి చైర్మన్గా ఆయన బాధ్యతలు చేపట్టినప్పట్నుండి బ్యాంక్ స్థిరంగా సాగుతోంది. కాని హఠాత్తుగా వచ్చిన వార్తలు మరియు పదవికి సంబంధించిన పరిణామాలు మార్కెట్ అంచనాలను తలకిందులు చేశాయి. ఇన్వెస్టర్లు ఎప్పుడూ స్థిరత్వాన్ని కోరుకుంటారు, కాని ఇలాంటి ఉన్నతస్థాయి మార్పులు జరిగినప్పుడు భయం మొదలవుతుంది. ఒక బ్యాంక్ చైర్మన్ లేదా కీలక వ్యక్తికి సంబంధించిన వార్త రాగానే స్టాక్ మార్కెట్ ఎందుకు అంతలా స్పందిస్తుంది? విదేశీ ఇన్వెస్టర్ల ఉపసంహరణ, ఎఫ్ఐఐ సెల్లింగ్. హెచ్డిఎఫ్సిలో విదేశీ సంస్థల పెట్టుబడులు చాలా ఎక్కువ. అనిశ్చితి నెలకొనగానే వారు షేర్లను అమ్మడం మొదలుపెట్టారు. నమ్మకం దెబ్బతినడం. బ్యాంకింగ్ అనేది నమ్మకం మీద నడుస్తుంది. నాయకత్వంలో లోపాలు లేదా వివాదాలు ఉంటే డిపాజిటర్లు, ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతారు. ఫలితంగా బ్యాంక్ మార్కెట్ విలువ సుమారు 1.3 లక్షల కోట్లు పడిపోయింది. ఆ నైతిక కారణాలేమిటి? కార్పొరేట్ భాషలో ఎథికల్ కన్సర్న్స్ లేదా నైతిక కారణాలు అనే పదం చాలా గంభీరమైనది. దీని అర్థం కేవలం వ్యక్తిగత కారణాలు కాకపోవచ్చు. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఒక వ్యక్తి తీసుకునే నిర్ణయాలు వారి వ్యక్తిగత ప్రయోజనాలకు అనుకూలంగా ఉండటం. గవర్నెన్స్ ఇష్యూస్, బ్యాంక్ నిబంధనల అమలులో లేదా పారదర్శకతలో ఏవైనా లోపాలున్నాయని బోర్డు భావించినప్పుడు ఇలాంటి పదాలు వాడతారు. రెగ్యులేటరీ ప్రెషర్, ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలకు విరుద్ధంగా ఏవైనా కార్యకలాపాలు జరిగాయా అన్న కోణంలో కూడా మార్కెట్ విశ్లేషిస్తోంది. హెచ్డిఎఫ్సి లాంటి దిగ్గజ బ్యాంక్ ఇలాంటి సంక్షోభాలను ఎదుర్కోవడం కొత్తేమీ కాదు, కానీ ఈసారి నష్టం భారీగా ఉంది. ఇది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన సమస్యనా, లేక బ్యాంక్ అంతర్గత వ్యవస్థలో లోపమా అనేది రాబోయే రోజుల్లో తేలుతుంది. మీరు హెచ్డిఎఫ్సి షేర్ హోల్డర్ అయితే తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా మేనేజ్మెంట్ ఇచ్చే వివరణ కోసం వేచి చూడటం ఉత్తమం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని బిజినెస్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.